హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి 1 మంత్ డైట్ ఛాలెంజ్లో డే 7 అండ్ డే 8 అనమాట. డే 8 డేస్తో మన జ్యూస్ డైటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 8 డేస్ జ్యూస్ డైటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 7 డేస్ మనం ఓన్లీ ఫ్రూట్స్ తింటాం అనమాట. ఏ టైంకి ఎట్లా తినాలి అనేది అయితే నేను ఇదే వీడియోలో పెడతాను. ఇంకో విషయం ఏంటి అంటే, నేను ఇవే ఫ్రూట్స్ చూపించాను కదా, ఇవే తినాలేమో అని అయితే ఏం లేదు. మీకు ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ తినండి. నాకు దొరికిన ఫ్రూట్స్ మాత్రం నేను చూపిస్తున్నాను అంతే. కాకపోతే టైం అయితే ఫాలో అవ్వాలి. నా ఇష్టం వచ్చినప్పుడు తింటా, మార్నింగ్ నుంచి తింటూనే ఉంటా, ఫ్రూట్సే కదా ఏం కాదు అని అయితే కాదు. మనం ఫాలో అవ్వాలన్నమాట టైం కంపల్సరీ. అండ్ ఇంకో విషయం, ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ మినిమం ½ అన్ అవర్ అన్నా చేయాలి వర్కౌట్ అనేది. లేదంటే రిజల్ట్ ఉంటుంది, కాకపోతే తక్కువగా ఉంటుంది అనమాట. ఇంకో విషయం ఏంటి అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పనిచేస్తుంది ఈ డైట్ అనేది. లైక్ ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా రిజల్ట్ ఉంటుంది. మీడియం సైజులో ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ రిజల్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా ఉన్న వాళ్ళ దాంట్లో తక్కువగా ఉంటుంది, కాబట్టి ఎంతవరకు తగ్గాలో అంతవరకే తగ్గుతుంది. కానీ లావుగా ఉన్న వాళ్ళకి మాత్రం చాలా రిజల్ట్ ఉంటుంది. అబ్బా, ఎవరైనా నా డైట్ ఫాలో అయ్యి రిజల్ట్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టడం అయితే మర్చిపోద్దు. సో ప్లీజ్ కమెంట్స్ అయితే పెట్టండి. మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటి అంటే, హర్బల్ టీస్ లేదా ఇంకేమైనా టీస్ కావాలన్నా, ఆర్ ఎల్స్ మీకు ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కింద కమెంట్లో అయితే పెట్టండి. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ 15 డేస్ కంప్లీట్ అయిపోతుంది కదా. 15 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 15 డేస్ ఏం చేయాలి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇలానే ఆల్టర్నేట్ డేస్లో పెట్టేస్తాను. మీరు ఒకవేళ 1 మంత్ ఇలా ఫాలో అవుతే మాత్రం రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మార్నింగ్ లేవగానే నేను ఏదో ఒకటి తాగుతాను. యాక్చువల్గా వామ్ వాటర్ తాగిన తర్వాత ఈ టీ తాగుతున్నాను. ఇది వచ్చేసి లోటస్ టీ అనమాట. ఇందులో ఒక ఫ్యూ లోటస్వి అవి రెమ్మలు తీసుకొని ఆ వాటర్లో వేసేసుకొని 1 కప్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. నేను ఇలాంటివి బాగా తాగుతాను, హర్బల్ టీస్ అనేవి. సో అన్నీ కొత్తవి వెతుకుతూ ఉంటాను. ఇలా 10 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత డైరెక్ట్ తాగేసేయచ్చు. లేదు అంటే మీకు కావాలి అంటే టేస్ట్ కోసం లెమన్ హనీ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మార్నింగ్ 8 AM నేను వచ్చేసి యాష్ గార్డ్, బూడిద గుమ్మడికాయ అండ్ బత్తాయి జ్యూస్ తీసుకున్నాను. ఈ 2 మిక్స్ అనమాట. బత్తాయిలు చిన్నగా ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాను, పెద్దగా ఉంటే 2 సరిపోతాయి. అండ్ బూడిద గుమ్మడికాయ వచ్చేసి పైన పొట్టు తీసేసాను. అండ్ బత్తాయిలో గింజలు ఉంటాయి కదా, అవి తీసేసాను చేదు రాకుండా. టీ గ్లాస్ వాటర్ అంటే ఒక టీ కప్ ఉంటుంది కదా, టీ కప్ వాటర్ తీసుకొని ఇవన్నీ దాంట్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసుకొని తాగేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ జ్యూసెస్ ఏంటి అంటే ఈజీ అండ్ తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ 11 o'clockకి నేను వచ్చేసి సింపుల్గా వాటర్ మిలన్ జ్యూస్ తీసుకున్నాను. ఒక 2 కప్స్ వాటర్ మిలన్ తీసేసుకొని డైరెక్ట్ గ్రైండ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసుకొని తాగేసాను. ఇందులో వాటర్ ఏం అవసరం లేదనమాట. అండ్ ఇది తాగిన తర్వాత నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి అది సొరకాయ ఉంటుంది కదా, సొరకాయ తీసుకున్నాను. ఇది టేస్ట్ బాగుంటుంది. నార్మల్గా అయితే సొరకాయ ఎక్కువగా ఎవరు తాగరు, కానీ ఇలా తాగండి, చాలా బాగుంటుంది. లేత సొరకాయ పొట్టు తీయకుండా 2 కప్పులు, అంటే కప్స్ వైజ్ చెప్తున్నాను నేను, 2 కప్పులు తీసుకొని దాంట్లో టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. గ్రైండ్ చేసే ముందు దాంట్లో ఒక నిమ్మకాయ పిండుకోండి, హాఫ్ నిమ్మకాయ. హనీ ఏం అవసరం లేదు, జస్ట్ నిమ్మకాయ చాలు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తాగేయడమే. ఇది బాడీని కూడా చాలా కూలింగ్గా ఉంచుతుంది అనమాట. వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది. దాని తర్వాత ఈవినింగ్ 5 o'clockకి నేను వచ్చేసి బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ ఒక చిన్న సైజ్ది అండ్ క్యారెట్లు 2 మీడియం క్యారెట్లు, ఒక గ్లాస్ మొత్తం పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో వాటర్ రాదు కదా, సో వాటర్ అనేది ఎక్కువగా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తాగేసాను అనమాట. దీని తర్వాత లాస్ట్ జ్యూస్ వచ్చేసి నేను 7 o'clockకి తీసుకున్నాను. ఇది వచ్చేసి పాలకూర అండ్ కీరా ఉంటుంది కదా, అదనమాట. 1 కప్ పాలకూర తీసుకోండి, 2 మీడియం సైజ్ కీరా తీసుకొని కట్ చేసుకొని ఇవి గ్రైండర్లో వేసుకొని దీంట్లో కూడా సేమ్
నార్మల్ ఒక టీ కప్ ఉంటుంది కదా, ఆ కప్తో వాటర్ పోసేసుకొని గ్రైండ్ చేసేసుకొని తాగేయడమే. ఇది ఏమంటారు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, లేదంటే జాయింట్ పెయిన్స్ వస్తాయి కదా ఎక్కువగా, అలాంటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అనమాట. వింటర్లో ఈజీగా తాగొచ్చు ఇలాంటి జ్యూసెస్, హెల్త్కి చాలా మంచిది. సో ఫైనల్గా ఇలా గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తాగేసాను. ఇలా జ్యూస్ డైటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డే 9th నుంచి డే 15th వరకు ఫ్రూట్ డైట్ చేశాను అనమాట. నేను దీనికి కూడా హర్బల్ టీస్ ఏదో ఒకటి తాగుతూనే ఉంటాను. సో నేను ఇక్కడ జామాకు టీ తీసుకున్నాను. ఒక కప్ వాటర్, 2 జామాకులు వేసేసుకొని తాగేసాను అనమాట. మీకు ఏది నచ్చితే అది తాగండి అబ్బా, వామ్ వాటర్ అయినా సరే తాగాల్సిందే. దాని తర్వాత నేను వచ్చేసి వాటర్ మిలన్ తిన్నాను. అరౌండ్ 8 o'clock అలా హాఫ్ వాటర్ మిలన్ తినేసాను. నేను ఎక్కువగా ఇలా మొత్తం ఫ్రూట్ ఉన్నదే తీసుకుంటాను. మిక్స్డ్ ఫ్రూట్ కట్ చేసుకుంటే ఏంటంటే ఫ్రూట్స్ మిగిలిపోతాయి. సో అలా అని నేను ఇలా తింటాను. అరౌండ్ 11 o'clockకి ఇలా మిక్స్డ్ ఫ్రూట్స్ తిన్నాను. దాని తర్వాత అరౌండ్ 2 o'clock అనుకుంటా, 2 o'clockకి నేను వచ్చేసి పైనాపిల్ మొత్తం తినేసాను అనమాట. ఈ పైనాపిల్ మొత్తం తినేసాను. దాని తర్వాత లాస్ట్ అనమాట 5 o'clockకి ఇలా కంప్లీట్ చేశాను పపాయ మొత్తం తినేసి. ఒకవేళ మీరు ఒకటేసారి తినలేకపోతే 5 o'clock తిని మళ్ళీ 6 o'clock తినండి, అలా కంప్లీట్ చేసేయండి.